అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంపై ఆదివారం ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. అది పూర్తయిన తర్వాత చోటా రాజన్ ను తీసుకువచ్చే ప్రక్రియ మొదలవుతుంది. ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ అయిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను పోలీసులు విడతల వారీగా విచారిస్తున్నారు. శుక్రవారం నాడు 6 గంటల పాటు రాజన్ ను ప్రశ్నించారు. రాజన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ట్రాన్స్లేటర్ సాయంతో ఇంగ్లీష్తో పాటు హిందీలోనూ ప్రశ్నించి సమాధానాలు రాబడుతున్నారు. తన లాయర్ను కలుసుకోవడానికి రాజన్ కు పోలీసులు అనుమతిచ్చారు. రాజన్ అరెస్ట్, ఐడెంటిటీకి సంబంధించి భారత అధికారులతో పాటు ఇంటర్పోల్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు ఇండోనేషియా పోలీసులు. రాజన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలపై ఆదివారం నాడు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. 2011లోనే ఈ ఒప్పందం కుదిరినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. సంతకాలు పూర్తవగానే భారత అధికారులు రాజన్ ను తమకు అప్పగించాలని ఇండోనేషియాను కోరతారు. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం ఇండోనేషియా వెళ్లనుంది. దావూద్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు. చోటా రాజన్ లొంగిపోయాడన్న వార్తలను ఆయన లాయర్ ఖండించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు మాత్రం లొంగుపాటు నిజమేనంటున్నారు. గత 6 నెలలుగా కొందరు ఉన్నతాధికారులతో రాజన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో తన కదలికలు దావూద్ గ్యాంగ్ కు తెలిసిపోవడం, చోటా షకీల్ గ్యాంగ్ నుంచి పొంచి ఉన్న ముప్పు, అనారోగ్య సమస్యల కారణంగా రాజన్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.